వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సందడిగా మన ఇల్లు మన సంక్రాంతి, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షుడిగా కృష్ణంరాజు, కార్యదర్శిగా సురేందర్ రెడ్డి. నిరసన తెలిపిన డిసిసిబి బ్యాంక్ ఉద్యోగులు. వాహనాలను అజాగ్రత్తగా నడపొద్దు, ఎంవీఐ సుప్రియ. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప వెలక పూజ. వార్తలోని వివరాలు. విద్యా సంస్థల్లో పనిచేసే డ్రైవర్లు అప్రమత్తతతో వాహనాలు నడపాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం పుంగనూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించి రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటివి చేయొద్దని ఆమె సూచించారు. వాహనాలు సరైన కండిషన్లో ఉండేలా స్కూల్ యాజమాన్యం చూసుకోవాలన్నారు. మన యొక్క పుంగనూరు పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్, ఈవెన్ చోరంపల్లి, చదువు, సోమల, పెద్దపంజాలి, మన పుంగనూరు పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ యొక్క యాజమాన్యాలు, వారి యొక్క డ్రైవర్లు, సూపర్వైజర్లు, ప్రిన్సిపల్లు, హెల్పర్స్, టీచర్స్ అందరూ రావడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా ఈరోజు స్కూల్ బస్సు డ్రైవర్లకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం వాళ్ళకి స్కూల్ బస్ నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని చెప్పి, అలానే ప్రతి ఒక్క డ్రైవరు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని చెప్పి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. మరియు అతివేగం అనేది స్కూల్ బస్సులో మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే 60 కిలోమీటర్స్ మేము ఆల్రెడీ లాక్ పెట్టి చేసాం కాబట్టి, స్పీడ్ గవర్నర్ అనేది ఉంటుంది కాబట్టి, అతివేగం లేకపోయినా కూడా అట్లీస్ట్ ఎదుటి వెహికల్ వచ్చే ఆపోజిట్ వెహికల్స్ పైన అవగాహన కలిగి డ్రైవింగ్ చేయమని సూచించడం జరిగింది. అలానే పిల్లల పట్ల దురుసు ప్రవర్తన లేకుండా ఉండాలని చెప్పడం జరిగింది. మరియు స్కూల్ బస్సు ఏ స్కూల్ బస్సు అయినా కండిషన్లు ఎల్లవేళలా కండిషన్లో పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏ చిన్న రిపేర్స్, మైనర్ రిపేర్స్ ఉన్నా వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పడం జరిగింది. అలానే మరియు మన పాఠశాల యాజమాన్యానికి, అలానే విద్యార్థుల తల్లిదండ్రులకి నా యొక్క చిన్న మనవి ఏమంటే, మీ స్కూల్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి సెల్ ఫోన్లు వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉండొచ్చు. మీరు వాళ్ళకి కాల్ చేయకండి, ఎక్కడ వస్తున్నారు, ఇంకా రాలేదే, ఇంకా ఎంతసేపులో వస్తారు, ప్రస్తుతం ఎక్కడున్నారు, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి దయచేసి వాళ్ళు డ్రైవింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేయకూడదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ వీటితో పాటు స్కూల్ బస్సు యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు డ్రైవర్ల యొక్క పనితీరుని పర్యవేక్షించాలని కూడా కోరడం జరిగింది. డ్రైవర్లు తాగి నడపకూడదని చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడి బాధ్యత డ్రైవర్లదే అని చెప్పడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ పాఠశాల యాజమాన్యాలు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, అలానే డ్రైవర్లు కానీ నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. పుంగనూరు పట్టణం రామ్నగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల నందు సాంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీలు జరిగాయి. ముందస్తు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి వేషధారణ, సాంప్రదాయ విలువల గురించి వివరించడం జరిగింది. అలాగే సంక్రాంతి గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, భోగి మంటలు వేసి చరిత్ర గురించి విపులంగా తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో రామ్నగర్ ప్రాంత ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులందరికీ సంక్రాంతి పిండి వంటలు మరియు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కళావతి, ఉపాధ్యాయులు హేమలత, సతీష్ కుమార్, చిన్నరెడ్డెప్ప, సిఆర్పి నారాయణ స్వామి, రామ్నగర్ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
దిగువ చింతవారిపల్లిలో శుక్రవారం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు. రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక న్యాయ పోరాట యోధుడిగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం లభించిందన్నారు. మనోహర్, మల్లెల మోహన్, చంద్రయ్య, కమలేష్, నాగరాజ్, సుమిత్ర రమణ, అంజీ, జేవి నాగరాజు, కమ్మిరెడ్డప్ప, కృష్ణప్ప, బాలాజీ, మణి, పెద్ద పంచాని మరియు చౌడేపల్లి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దీర్ఘకాలిక న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పొంగనూరు పట్టణం తేరు వీధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎదుట ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు. 10 లక్షల గ్రాడ్యుటీ 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు. మా దీర్ఘకాలిక సమస్యల కొరకు మేము లాస్ట్ మంత్ 29వ తేదీ నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నాము. 2009లో 151 జీవో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా 2019లో 36 జీవో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఏ గవర్నమెంట్ ఇచ్చినా సహకార సంఘ ఉద్యోగస్తులను పట్టించుకోవడం లేదు. మాకు దయచేసి 10 లక్షల గ్రాట్యుటీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు 62 సంవత్సరంలో సహకార సంఘ ఉద్యోగస్తులను కల్పించాలని, అదేవిధంగా గ్రాట్యుటీ 10 లక్షలు 2019 తర్వాత చేరిన సంఘ ఉద్యోగస్తులను ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయవలసిగా కోరుకుంటూ మాకు తగు న్యాయం ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమలు పరచాలి. ఎన్టీఆర్ సీఎంగా
బాధ్యతలు చేపట్టిన రోజు జనవరి 9వ తేదీ కావడంతో ఆ శుభదిన వేడుకలను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు అప్పిరెడ్డి యాదవ్ ఘనంగా నిర్వహించారు. 1983వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు విజయవాడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనవరి 9న శుభదినంగా భావించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వికలాంగుల కమిటీ చైర్మన్ నారాయణస్వామి, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ వికలాంగుల కమిటీ అధ్యక్షుడు ఇర్షాద్, ఉమ్మడి జిల్లాల తెలుగుదేశం పార్టీ కల్చరల్ విభాగ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి యాదవ్ల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ మన రాష్ట్రంలో 1983వ సంవత్సరానికి ముందు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తినడానికి సరిగ్గా తిండి లేని రోజు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర పేదలను ఆదుకోవడానికి రూపాయికే కిలో బియ్యం, సగం ధరకే వస్త్రాలను, ఇల్లు లేని వారికి 3 సెంట్లు స్థలం ఇచ్చి గూడు కట్టించిన మహానాయకుడు, యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా జనవరి 9వ తేదీన బాధ్యతలు చేపట్టిన శుభదినాన్ని పురస్కరించుకొని ఆయనను స్మరించుకుంటూ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషమన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాలు చైతన్య రథమైన రాష్ట్రమంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతులుగా చేసి ఈరోజు ప్రజలు పట్టాభిషేకం చేసి కట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజు జనవరి 9వ తారీఖు 1983వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి కిలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చి, అదేవిధంగా కట్టుకోవడానికి సగం ధరకే బట్టలు ఇచ్చినటువంటి నాయకుడు, ఉండడానికి పక్కా ఇళ్లను నిర్మించినటువంటి నాయకుడు, ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో వాటన్నిటిని కూడా అమలు చేసినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. వారు ఆ రోజు పార్టీని పెట్టి తెలుగు జాతి కోసం, తెలుగు జాతిని 82కు ముందు మద్రాసీలుగా పిలువబడుతుంటే మద్రాసీలు కాదు నా జాతి తెలుగు జాతి అని చెప్పేసి పౌరుషంతో తెలుగుదేశం పార్టీని స్థాపించేసి రాజకీయాలతో సంబంధం లేని వారికి పుంగనూరు మండల యూటీఎఫ్ శాఖ నూతన కార్యవర్గం ఎంపికైంది. సంఘ మండలాధ్యక్షునిగా కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి, కోశాధికారిగా సుబ్రహ్మణ్యం రెడ్డి, సహా అధ్యక్షులుగా శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే యూటీఎఫ్ ప్రధాన లక్ష్యమని, యూటీఎఫ్ సహాయ సహకారాలు అధికారులకు ఎల్లవేళలా ఉంటాయని, అలాగే అధికారులు కూడా ఉపాధ్యాయులకు మెరుగైన సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు నటరాజరెడ్డి మరియు రెడ్డి నర్సెట్టిని మర్యాదపూర్వకంగా సంఘ నాయకులు కలిసి యూటీఎఫ్ డైరీ మరియు క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో యూటీఎఫ్ వివిధ మండల నాయకులు జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రెడ్డెప్ప, జగన్నాథరాజు, శ్రీనాథ్, మనోహర్ మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు. పుంగనూరు, చౌడేపల్లి, మదనపల్లి డివిజను అలాగే అన్నమయ్య జిల్లాలో భాగస్వాములైనందుకు మీకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమము మీరందరూ కూడా సహకరించిన దానికి యూటీఎఫ్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది.
అలాగే మున్ముందు పుంగనూరు మండలము ఎక్కువ స్థాయిలో నాయకులు ఎదిగి రావాలని, అలాగే మన యొక్క యూటీఎఫ్ సంఘం యొక్క లక్ష్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మనకు 2 నేత్రాలుగా ఉన్నటువంటి బాధ్యత, హక్కులు రెండింటినీ బాధ్యతాయుతంగా స్వీకరిస్తూ యూటీఎఫ్ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి చౌడేపల్లి కామ్రేడ్స్కు అలాగే పుంగనూరు కామ్రేడ్స్కు కూడా మరొక్కసారి ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను. జిందాబాద్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్ 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 యూటీఎఫ్ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి యూటీఎఫ్ వర్ధిల్లాలి 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 యూటీఎఫ్ వర్ధిల్లాలి 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 యూటీఎఫ్ వర్ధిల్లాలి జై యూటీఎఫ్ జై యూటీఎఫ్ జై యూటీఎఫ్ జై యూటీఎఫ్ జై యూటీఎఫ్ జై యూటీఎఫ్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి యూటీఎఫ్ వర్ధిల్లాలి 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 యూటీఎఫ్ వర్ధిల్లాలి 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 యూటీఎఫ్ వర్ధిల్లాలి జై యూటీఎఫ్. పుంగనూరు ముడిపప్పనపల్లి పిహెచ్సి కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని డాక్టర్ సృజన నిర్వహించారు. బాలింతలు గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సలహాలు సూచనలు ఇచ్చారు. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా నాణ్యమైన సమగ్రమైన ప్రసూతి సంరక్షణను అందించడం PMSMA లక్ష్యమన్నారు. అధిక ప్రమాదం ఉన్న గర్భాలను గుర్తించి సకాలంలో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలోని సచివాలయంలో ఉచిత గ్యాస్ కనెక్షన్పై శివకుమార్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. టీడీపీ పంచాయతీ అధ్యక్షుడు మంజునాథ్, జనసేన పుంగనూరు మండల ఉపాధ్యక్షుడు సుబ్బు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శంకరెడ్డి, బీజేపీ సింగిరిగుంట నాయకులు వెంకటరెడ్డి, సింగిరిగుంట పంచాయతీ టీడీపీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవతల వాళ్ళ నాయకులు కానీ అధికారులు అడిగితే వాళ్ళు మీకు చేసి పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేయని పక్షాన పై వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. కాబట్టి మీకు ఉన్న వ్యక్తిగత రికార్డ్స్ అందరూ ప్రతి ఒక్కరు పరిచిపెట్టుతా ఉంటే నేను మళ్ళీ ఇది సమయం కాదు, కాకపోతే చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరు వినండి. మీ పుట్టిన బిడ్డతా ఉంటే, చనిపోయిన వాళ్ళతో ఉంటే అందరివి రికార్డులు మీ దగ్గర ఉండాలా. చనిపోయి మీ కుటుంబంలో ఎవరు చనిపోయింటారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఉండాలా, ఎవరు పుట్టింటారో వాళ్ళది పుట్టిన సర్టిఫికేట్ ఉండాలా, మీకు క్యాస్ట్ ఇన్కమ్ రేషన్ ఇవి కంపల్సరీ ఉండాలా, బ్యాంక్ అకౌంట్లు అన్ని లింకులు కరెక్ట్ గా ఉన్నాయో చూసుకోవాలా. అన్ని రికార్డుల్లోనూ మీ డేటా, మీ వ్యక్తిగత డేటా కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలా. ఒక దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా పేరు మంజునాథ్, నా దాంట్లో ఆధార్ కార్డులో మంజునాథ్ నుండి బ్యాంక్ అకౌంట్ లో కానీ ఇంకో దాంట్లో మంజు కన్నా ఉంటే అది మీకు రాదు. కాబట్టి రికార్డుల్లో కూడా అన్నింటిలోనూ ఒకే రకమైన రికార్డ్స్ ఉండాలి. మా వ్యక్తిగత రికార్డ్స్ అంటే వ్యక్తిగత రికార్డ్స్ అంటే మీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? వ్యక్తిగత రికార్డ్స్ అంటే మీ ఆధార్ కార్డులో లక్ష్మమ్మ అని పేరు ఉందనుకో, బ్యాంక్ అకౌంట్ లో కూడా లక్ష్మమ్మనే ఉండాల, క్యాష్ సర్టిఫికేట్ లోనే లక్ష్మమ్మే ఉండాల. ఒక దాంట్లో లక్ష్మమ్మ నుండి, ఒక దాంట్లో లక్ష్మి నుండి, ఒక దాంట్లో లక్ష్ము, ఇంకో దాంట్లో వేరే ఉంటే కూడా మీకు సంక్షేమ పథకాలు రావు. కాదు మళ్ళీ చెప్తున్నా, మీకు అర్థమవుతుంది లేదు. దయచేసి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు ఉండాలి చాలా మందికి. మళ్ళీ ఇంటి పేరు కూడా కరెక్ట్ గా ఉండాలా. మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలా. ఇప్పుడు కంప్యూటర్ యుగము, స్పెల్లింగ్ మిస్ అయినా. పుంగనూరు మున్సిపల్ ఉద్యోగి విజయ్ కుమార్ అలియాస్ చిన్న అనారోగ్యంతో మృతి చెందారు. దోబీ కాలనీలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ జేఎన్సీ నరసింహులు, రాజేష్, హేమంత్ సహా ఉద్యోగులు ఆయన భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించి సంతాపం తెలిపారు. విజయ్ కుమార్కి భార్య లలిత, 2 కుమారులు ఉన్నారు. చాడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగవల్లులు, భోగి మంటలు, విద్యార్థుల వేషధారణలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేలా చూడాలని పేర్కొన్నారు.
పుంగనూరులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ సమీపాన గల శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి అయ్యప్ప స్వామి వెలక పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మలం కట్టి అందులో స్వామివారిని కొలువు తీర్చారు. ఈ ప్రత్యేక పూజను అయ్యప్ప స్వాములు ఎంతో ధార్మికంగా నిర్వహించారు. ఆలయంలోని అయ్యప్ప స్వామి విగ్రహానికి గురుస్వాములు ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించి కన్నె, కత్తి, గంట, గదమాలలతో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. మండల కాలం పాటు మాలధారణతో నిత్య పూజలు, భజనలు నిర్వహించిన సుమారు 300 మంది స్వాములు శుక్రవారం పొంగనూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణంలో ఇరుముడులు కట్టారు. ఈ సందర్భంగా గురుస్వాములు అయ్యప్ప స్వామి శరణాలను పలుకుతూ టెంకాయలకు పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ పద్ధతుల్లో ఇరుముడులు కట్టి శబరి యాత్రకు బయలుదేరారు. గూడూరుపల్లి సమీపాన ఉన్న టిట్కో గృహాల సముదాయాల వద్ద మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం ఎంతో సందడిగా జరిగింది. ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు. తర్వాత మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ ఇలా వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి టిట్కో ఇన్ఛార్జ్ రవీన్ కుమార్ రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెప్మా సీఎంఎం హర్నాథ్ రెడ్డి, సిఓలు మాధవి, మస్తాని, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
నిదానంగా పోతున్నారు కుర్చీతో కుర్చీసుకుంటా పొంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం, అందమైన రంగవల్లికలు, గాలిపటాలు, హరిదాసు, భోగి మంటలు వేసి ఆటపాటలతో విద్యార్థులందరూ ఆనందంగా గడిపారు. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సందడిగా మన ఇల్లు మన సంక్రాంతి, ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షుడిగా కృష్ణంరాజు, కార్యదర్శిగా సురేందర్ రెడ్డి. నిరసన తెలిపిన
డిసిసిబి బ్యాంక్ ఉద్యోగులు. వాహనాలను అజాగ్రత్తగా నడపొద్దు, ఎంవే సుప్రియ. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప వెలక పూజ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.